జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ గోవింద గోవింద గోవింద. కొంతమందికి కొన్ని రకాల జీవితంలో వాళ్ళ సమస్యలు చాలా రకాలుగా ఎదుర్కొంటుంటారు. సమస్యలు ఎటుంటాయంటే పడే వాళ్ళకే తెలుసు, చూసే వాళ్ళకి తెలియదు అన్నట్టుగా ఉంటుంది పరిస్థితులు. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ప్రజెంటు కొంతమందికి ఈరోజు ఒక కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, తర్వాత మూగ, రకరకాలైన సమస్యలు ఉంటాయి. వాళ్ళకి మహానుభావుడు ఒక వరం ఇచ్చినాడు. ఏమిటంటే, తనకు ఏదో ఒక గవర్నమెంట్ తరపున ఒక జాబ్ అనేది వాళ్ళ చదువుకి వాళ్ళ బుద్ధికి తగ్గట్టుగా ఒక జాబ్ అనేది ఇచ్చినారు. ఆలోచించేయండి కొద్దిగా. దానికోసం తనని కొంతమంది భార్య కానీ, అన్న కానీ, లేదా తమ్ముడు కానీ, లేదా తండ్రే కానీ, లేదా కొడుకే కానీ, వాళ్ళకి ఉద్యోగం పోవాలంటే పిలుచుకొని పోయేది, పిలుచుకొని వచ్చేది. తను ఏం తినాలా అంటే అక్కడ పిలుచుకొని పోయి అటువంటి ఫుడ్ తినిపించేది. తర్వాత గౌరవంగా మనిషికి ఇవ్వాల్సిన విలువ వాళ్ళు ఇచ్చుకొని వాళ్ళని బాగా సాక్కుంటున్నారు. దానికి కారణం ఏమంటే వాళ్ళు పట్టుదల, వాళ్ళ శ్రమ, వాళ్ళ కష్టం, అనేకమైనటువంటి కష్టాలతో వాళ్ళు ఆ చదువుకొని ఆ ఉద్యోగం సంపాదించి వాళ్ళ నుంచి ఒక కుటుంబాన్ని పోషించే శక్తి సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని, మనకి ఏదో ఒక లోటు ఉంది అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే పరిస్థితి, ఒక స్థాయికి వాళ్ళు ఎదిగారు. ఆలోచించేయండి. అదే ఈ మనుషులకే ఆ జాబు లేకోకుండా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది చూడండి. ఒక ఉద్యోగం అంటే ఆ ఉద్యోగానికి ఉన్న విలువ ఎంత? తనకి కాలు లేకపోయినా, తనకు చేయి లేకపోయినా, తనకు కళ్ళు కనపడకపోయినా, తనకు మాట వినపడకపోయినా, లేదా మాట రాకపోయినా, అనేక సమస్యల వాళ్ళు ఉన్నావో కూడా వాళ్ళు ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించే అంత శక్తిని ఆ మహానుభావుడు వాళ్ళకి ఇచ్చినాడు. ఎంత గౌరవమైన విషయం ఇది, ఎంత గొప్ప విషయం. కొద్దిగా ఆలోచించేయండి. చాలామంది వాళ్ళని బిరీనా అవటి వాళ్ళు అనే మాట అంటారు. దయచేసి అలా ఎవరిని అనొద్దండి. మీరు వాళ్ళని చూసి తెలుసుకోవాల్సింది ఏమంటే, వాళ్ళకి ఏమీ లేకపోయినా కూడా, వాళ్ళకి మాట వినపడకపోయినా, కండ్లు కనపడకపోయినా, మాట రాకపోయినా, చెయ్యి లేకపోయినా, కాలు లేకపోయినా, ఒక కుటుంబాన్ని వాళ్ళు పోషిస్తున్నారంటే వాళ్ళ శక్తి ఎంతో దానికి ఒక అంచనా వేయండి. దయచేసి వాళ్ళ గొప్పతనం ఏందో కొద్దిగా అంచనా వేయండి. ఎవరు కూడా అటువంటి వాళ్ళకి ఒక విలువని ఇవ్వండి, విలువని తీసుకోరండి. దయచేసి అర్థం చేసుకోండి. దానికోసమే ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా మటుకు వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకి పింఛన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. దానికి వాళ్ళని గౌరవంగా ఇంట్లో వాళ్ళు చూసుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ నుంచి 4 రూపాయలు వస్తూ ఉంది మన ఇంటికి. వాళ్ళు ఏం పెట్టినా తింటారు, కానీ ఏది పెద్దగా ఆశించరు.
వాళ్ళ నుంచి మన కుటుంబం ఒక ఏదో ఒక దారికి వస్తూ ఉంది అనే ఒక దీంతో వాళ్ళకు కూడా ఈరోజు గౌరవం ఇచ్చే పరిస్థితి మా ప్రతి ఇంట్లో కూడా ఇటువంటి సమస్యలు ఉండే వాళ్ళకి జరుగుతూ ఉంది. దానికోసం నేనేమంటానంటే మానవునికి మానవుడే ఒక విలువనీయాల, మానవ సేవే మాధవ సేవ. ప్రతి ఒక్కరిని మన జీవితంలో సమానంగా చూడాలా. ఇవి తెలిసే దానికోసమే ఇంతటి వీడియోలు, ఇటువంటి ఛానళ్ళు. నేనేం చెప్తానంటే ఎక్కడ మానవులో కష్టం ఉంటుందో, ఎక్కడ మానవులో లోపం ఉంటుందో ఆ లోపంలో ఉండే దాన్ని సరిచేసుకుంటే ఎట్లుంటుంది జీవితం అనేదే నేను చెప్పేది ప్రతి వీడియోలో. ఏమంటానంటే తూట్లోని దోశ లేదు, కష్టం లేని బతుకు లేదు. అర్థమైంది అనుకుంటా విషయం. దానికి ఆ ఉన్న కష్టాన్ని నలుగురికి బయటికి తీసుకొని వచ్చి చెప్పడం, దాని నుంచి ఏదో జనాల్లో ఒక మార్పు రావడం, తగ్గిన గౌరవాన్ని పెంచే విధానంతో ప్రయత్నం చేయాలనేదే నా ఒక చిన్న ఆశ. చిన్న ఆశ, అది పెద్ద ఆశ కాదు దయచేసి. ఒక చిన్న ఆశ కాబట్టి నేను యూట్యూబ్లో ఈరోజు ఇటువంటి విషయాలు తెలియజేసుకుంటాను. వాళ్ళని చాలా గౌరవంగా చూడండి. వాళ్ళకి మీరిచ్చే విలువ కన్నా ఇంకా కొంచెం విలువ పెంచి, నువ్వంటూ ఉంటే ఈ ఇంటికి వెలుగు, నువ్వంటూ ఉంటే మాకి ఒక భరోసా, మాకి ఒక ముఖ్యమైన ఇంటికి ఒక చాలా అవసరం ఉండేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలని వాళ్ళకి గౌరవంగా మాట్లాడండి దయచేసి. అటువంటి వాళ్ళని తక్కువగా ఎక్కడ, చిన్న చూపుగా ఎక్కడ చూసేకి ఎవరు కూడా పోవద్దండి. చాలామంది ఎట్లుందంటే పరిస్థితి, వాళ్ళ జీతం వచ్చినప్పుడు కానీ, వాళ్ళ పింఛన్లు వచ్చినప్పుడు కానీ, నేను ఇట్లే ఈ ముసలి వాళ్ళ గురించి కూడా చెప్తాను, ఒంటరి మహిళల గురించి కూడా చెప్తాను. వాళ్ళకి పింఛన్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు కావాలా, అప్పుడు మాత్రమే వాళ్ళకి కటింగ్లు చేపిస్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళకి షేవింగ్లు చేపిస్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళకి స్నానాలు చేపిస్తారు, అప్పుడు మాత్రమే వాళ్ళకి అన్నం తినమ్మా, అన్నం తిన్న నాన్న, అన్నం తినన్న. ఎందుకంటే రేపు పొద్దున్నే పింఛన్ వస్తుంది. దానికోసం నేను చెప్తుండేది ఏమంటే, నెలకి 30 రోజులు జీతం వచ్చేది ఒక్కరోజు, మిగిలిన 29 రోజులు కూడా అదే గౌరవం ఇవ్వండి ప్రతి ఒక్కరికి. మిగిలిన రోజులు కూడా అదే గౌరవాన్ని పంచండి. ఎందుకంటే మీ పైన వాళ్ళు ఆధారపడలేదు, దయచేసి మీరు వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చినారు. చూడండి ఎట్లుందో పరిస్థితి. ఒకప్పట్లో ఒక ముసలోళ్ళు అంటే ఒక ఏదన్నా శరీరంలో ఒక లోపం ఉంటే, తనకి వయసు అయిపోయిందంటే వాళ్ళని ఒక ఇంట్లో ఒక డస్ట్బిన్ లా వాడుతా అంటారు. దయచేసి బాగా ఆలోచించండి ఈ విషయం. ఊరికే నేను చెప్పినాం కదా, ఊరికే ఏ మాట నేను మాట్లాడను. ప్రతి తల్లి తండ్రి పింఛన్ వచ్చేంత వరకే, ప్రతి శరీరంలో లోపాలున్న ప్రతి మనిషిని పింఛన్ వచ్చేంత వరకే. వాడుకొని వదిలేసే పనులు దయచేసి చేయకండి. ఎందుకు ఈ విషయం? మన రూల్ ప్రకారంగా పోతే, మన పద్ధతి ప్రకారం పోతే వీళ్ళకి మనము పోషించాల. అర్థమైంది అనుకుంటా. ఒక రూల్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం పోతే వీళ్ళని మనం పోషించాల, కానీ మనతో వాళ్ళు పోషించే పరిస్థితి కనపడుతుంది. అర్థం చేసుకోండి ఈ విషయం. కరెక్టే కదా నేను చెప్పింది? దానికి వాళ్ళకి గౌరవనీయండి, వాళ్ళకు ఒక విలువనీయండి. ఆ 1వ తారీఖు చూసే మనిషిని జీవితముని నెల పొడవునా అలాగే చూడండి. దేవుడు కూడా మనతో మంచి
ఒక సరైన మనిషి నువ్వని ఆ మహానుభావుడు కూడా మనతో ఆశీర్వదిస్తాడు. మనతో ఆ మహానుభావుడు కాపాడుతాడు. మన కుటుంబాలు చల్లగుంటాయి. నేను చెప్పే విషయం ఏమంటే ఒకే ఒక విషయం, ఏ మనిషిని తక్కువగా, చిన్న చూపుగా, తేలికపాటుగా, అనేక అవమానాలుగా తీసి పడేసే విధంగా ఎవరు కూడా ప్రయత్నించే విషయాలు నిన్నటి వరకు జరిగింటే ఈ రోజు నుంచి ఆ ప్రయత్నాలు మీలో మార్చుకోండి, మార్పు తెచ్చుకోండి. ఇది కలికాలం. కలికాలం దానికి అర్థం ఏమంటే, కలికాలం అంటే ఉండే అర్థం ఏమంటే, ఎప్పుడుది అప్పుడే తేలిపోయే దినాలివి. ఎప్పుడు చేసిన తప్పు అప్పుడే శిక్ష అనుభవించే దినాలు. ఎప్పుడు చేసిన మంచి అప్పుడే కాపాడే దినాలివి. దానికోసం ఏ మనిషిని తనలో ఏమి లోపాలున్నా, తనకి ఏమి చేత కాకపోయినా, తను నీకు తండ్రి అంటే తండ్రే, నీకు తల్లి అంటే తల్లే, తను నీకు అన్న అంటే అన్నే. ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇటువంటి శరీరంలో లోపాలు ఉన్న వ్యక్తులకు కానీ, వయసు అయిపోయిన ముసలోళ్ళకి కానీ ఒక విలువనిచ్చి నెల పొడవునా వాళ్ళని అలాగే కాపాడండి, అలాగే చూసుకోండి. దేవుని దగ్గరికి స్వామి నువ్వు కాపాడు అని నువ్వు పోతావు, ఆ పోయే అవసరం లేకుండా నువ్వు చేసే పనిలో నీతి ఉంటే ఆ మహానుభావుడే నిన్ను వెతుక్కొని వచ్చి కాపాడుతాడు. అందులో ఎటువంటి సందేశం లేదు. మీ మెదడుకి ఒక పని పెట్టండి. మీ మెదడులో ఇంతకు ముందు ఏమన్నా ఉండేటువంటి సమస్యలు, ఉండేటువంటి చెడు ఆలోచనలు రీఫ్రెష్ తీసేసి దాంట్లోని లోపల ఉండేటువంటి చెడు ఆలోచనలు తీసి పడేసి ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వండి. మానవ జన్మని మనము కాపాడుకుందాం. మాధవ సేవలో మనమందరూ ఉందాం. ఈ ఛానల్ నాగరాజు దాసప్ప హిందూపూర్ శ్రీకంఠపూర్ అని టైప్ చేసి యూట్యూబ్లో సెర్చ్ చేసి మీ నుంచి ఒక 100 మంది వరకు షేర్ చేసి మీ నుంచి 100 మందితో సబ్స్క్రైబ్ చేయించి ఇటువంటి విషయాలు ఆ మహానుభావుని ఆశీర్వాదము ఇచ్చిన ఆ మాటలు ప్రతి ఒక్కరూ తెలుసుకొని మన జీవితంలో మార్పులు చేర్పులు చేసుకొని ప్రతి ఒక్కరూ బాగుండాలా. ఆ మహానుభావుని ఆశీర్వాదము అందరిపైన ఉండాలా. చల్లని ఆయన నీళ్ళలో ప్రతి ఒక్కరూ ఉండాలా. జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మణ నాయక గోవింద గోవింద గోవింద.